మేమందరం యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా మేము స్పందిస్తామని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత కొన్ని విషయాలు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ టౌన్లో మంది మున్సిపాలిటీకి సంబంధించినవి కాబట్టి ట్రాఫిక్కి సంబంధించి చూసుకోవడం చూస్తే దాన్ని మున్సిపాలిటీ వారి సహకారంతో అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే వెహికల్స్ డ్రైవర్లు అందరూ కూడా మీటింగ్ కోఆర్డినేట్ చేసుకుని వాటికి ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఇవ్వగలుగుతామో వాటిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయానికి సంబంధించి ఏదైనా ఈవినింగ్ పూట ఓపెన్ టింగ్ కానీ తర్వాత ఆకతాయిలు ఉన్నారని తెలిసిన వాళ్ళ మీద కూడా నేను దృష్టి సారించి ఎటువంటి ఆకతాయిలు ఓపెన్ టింగ్ చేయకుండా సహాయం చేయడానికి, అదేవిధంగా ఈ గంజాకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ జరుగుతుందని మన వాళ్ళు మీడియా మిత్రులు చెప్తూ ఉన్నారు. గంజా గురించి స్టేట్ వైడ్ కూడా ఒక సెల్ పనిచేస్తుంది, యాంటీ డ్రగ్ నార్కోటిక్ డ్రగ్స్. దానికి సహకారంతో మేము కూడా మన యొక్క బుచ్చి కాన్స్టిట్యున్సీ మా బుచ్చి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయి తాగు లేకుండా పనిచేయడానికి ఛాయశక్తులకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మంచి పద్ధతి కాదండి. ఎవరైనా బర్త్డే విషయం జరిగినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో జాగ్రత్తగా చేసుకోవాలి. అది కాకుండా యువత పెడదాపం పడి సోషల్ మీడియా వల్ల మనం ఆల్రెడీ చూస్తున్నాము. అటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసిన యువతకి ఎవరైనా కూడా ఇటువంటి బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా జరిగినప్పుడు మీరు మీ యొక్క సొంత ప్రదేశాల్లో ఇంట్లోనే జరిపించుకోవాలి. కానీ ఏదైనా రోడ్ల మీద వచ్చేసి నైట్ 1 గంట టైంలో టపాసులు ఎత్తేస్తామంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం అయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను, మీ యొక్క పిల్లలు ఎవరికైనా చిన్నపిల్లలకి ఇంట్లో చేస్తారు, యుక్త వయసు వచ్చినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ ఈ విధంగా రోడ్డు మీద చేయడం తప్పు. కాబట్టి వారు బర్త్డే ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బర్త్డే యొక్క ఆనందాన్ని లేకుండా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని మీ బిడ్డలకు చెప్పాలి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఇలా చేస్తే మాత్రం మేము యాజ్ పర్ చట్ట ప్రకారం అది నేరము. ఎందుకంటే అర్ధరాత్రులు వచ్చేసి డిస్పెండ్ చేయకూడదు. అది చేస్తే మళ్ళీ మేము వాళ్ళు బర్త్డే విషయాల్లో బర్త్డే సందర్భంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కూర్చోవడం భావ్యం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బిడ్డలకి ఆ విషయాన్ని తెలియజేయాలి. పెట్రోలింగ్ మనకి పోలీస్ స్టేషన్లో ఉంటే దాని ప్రకారం గవర్నమెంట్ ఓపెన్ టింగ్ లేకుండా చూస్తాము. ఒకవేళ లేకపోతే దాతల సహకారంలో కానీ లేదా పై అధికారుల యొక్క సహాయం చేసిన ఒక డ్రోన్ మన పోలీస్ స్టేషన్కి పర్చేజ్ చేసి దాన్ని కూడా ఈవినింగ్ కంపల్సరీగా తిప్పి అలవాటు చేస్తే సిస్టమ్ ప్రకారం వాళ్ళు మన ఏరియాలో దొరకకుండా ఉండడానికి అందరూ సహకారం చేసుకున్నాం. ఏ సమయంలో ఏది వచ్చినా కూడా చేద్దాం. అందరూ మన ప్రజలము మనం ఏదైతే చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఎవరైనా కానీ అటువంటి విషయాలు చేసినప్పుడు అది తప్పు అనేది ముందు కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు చేసే విధానం తప్పు, దానికి సంబంధించి ఇలా చేస్తే ఈ విధంగా కొంత చట్టం ఉంటుందని తెలియజేసుకుని వాళ్ళని ఆ విధంగా జరగడానికి చేయకుండా ఉండడానికి మేము అందరం